సో, ఇప్పుడు ఆల్‌మోస్ట్ 1 ఇయర్ నుంచి రిసార్ట్ రన్ అవుతోంది కాబట్టి, ఈ 1 ఇయర్‌లో ఎటువంటి ఈవెంట్స్‌కి ఎక్కువగా ఇక్కడ బుక్ చేసుకోవడం అనేది మీరు గమనిస్తున్నారు? ఎక్కువ మటుకు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటే 2-3 డేస్ వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు చాలామంది ఆప్ట్ చేస్తున్నారు. అంటే సంగీత్ చేసుకొని, హల్దీ చేసుకొని, మ్యారేజ్ చేసుకొని, తర్వాత మళ్ళీ రిసెప్షన్ కూడా ప్లాన్ చేసుకొని, ఆల్‌టుగెదర్ అన్ని టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చేసుకోవడానికి డెస్టినేషన్ వెడ్డింగ్స్ మెయిన్‌గా బుక్ చేసుకుంటున్నారు. బట్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్పేసెస్ యాక్చువల్‌గా. చిన్న లాన్ ఉంది, పెద్ద లాన్ ఉంది. కన్వెన్షన్ హాల్ వేర్ వీ కెన్ అకామిడేట్ టు 1500-2000 కూడా ఉంది. సో, ఇప్పటివరకు కొన్ని శారీ ఫంక్షన్స్ అవుతాయి. బర్త్‌డే ఫంక్షన్స్ వెన్ నైట్ ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళు బయట అవుట్‌డోర్ వేసుకొని కిడ్స్‌కి కావాల్సిన థీమ్ తోటి పెట్టుకొని బర్త్‌డే ఫంక్షన్స్ ఉంటుంది. ఎంగేజ్‌మెంట్ జరిగాయి. కొన్ని కార్పొరేట్ మీటింగ్స్ వీకెండ్స్‌కి కార్పొరేట్ మీటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. మామూలుగా కంపెనీ నుంచి వస్తుంటారు. కొంతమంది హోలీకి సెలబ్రేట్ చేసుకున్నారు. హోలీ ఫంక్షన్స్‌కి వాటికి కూడా ఆ రోజు మొత్తం బుక్ చేసుకొని ఫ్రెండ్ గ్రూప్స్ అందరూ సెలబ్రేట్ చేసుకోవడం చేశారు. న్యూ ఇయర్ ఈవెంట్ అట్లాగా. సో, ఈవెంట్స్‌కి కూడా కొంతమంది వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ. అండ్ మనకి మొత్తం అన్ని రూమ్స్ తీసుకొని దగ్గర దగ్గర 150-200 మెంబర్స్ అకామిడేట్ చేయొచ్చు మనం. సో, ఆ విధంగానే ఒక గ్రూప్ అంటూ మొత్తం బుక్ చేసుకొని, మొత్తం క్యాంపస్ మొత్తం బుక్ చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, దే కెన్ గో ఫర్ స్విమ్మింగ్ పూల్ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. సో, దే కెన్ యూజ్ ఆల్ ద స్విమ్మింగ్ పూల్ ఫెసిలిటీ ఉంటుంది. మన క్రికెట్ ఆడుకోవచ్చు. బాస్కెట్‌బాల్ గానీ, ఇండోర్ గేమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, అన్నీ ఆప్ట్ చేసుకొని యాక్చువల్‌గా ఇక్కడ చెప్పాలంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ కూడా బాగా జరుగుతాయి. అంటే ఏ గ్రూప్ పీపుల్ అయినా సరే వెన్ దే గ్యాదర్ ఒక్కొక్క గ్రూప్‌కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎంగేజ్ చేసేవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. సో, కావాలంటే ఇండోర్ గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటారు. జస్ట్ గోయింగ్ ఆన్ ఎ ఫ్రీ వాక్ ఆల్సో కూడా ఉంటుంది. స్విమ్మింగ్ పూల్‌ది. అట్లా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ ఎంగేజ్ అయ్యేటట్టు ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. సో, మోస్ట్‌లీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ కూడా చాలా జరుగుతాయి మనకి ఇక్కడ.